హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? జనరల్గా నెయిల్స్ అనేవి మనకి క్లీన్ చేసుకుని నెయిల్ కట్ చేసుకుని అలాగే నెయిల్ పాలిష్ చేసుకోవడానికి సెపరేట్ టైం కావాలి కదా. మనకి ఎక్కువగా అందరికీ ట్యూస్డేలోనే గుర్తొస్తుంది లేదంటే ఫ్రైడే గుర్తొస్తుంది. అలా నెయిల్స్ ఆ రోజు కట్ చేసుకోకూడదు అంటారు కదా. ఎందుకంటే నాకు కూడా తెలీదు. మంగళవారం అంటే ఒకరోజు సెలవు ఉండాలి కాబట్టి ఆ రోజు ఎలాంటి పనులు చేసుకోకూడదని ఆ రోజుల్లో అలా పెట్టారు. అండ్ నేనైతే ఇప్పటికీ పాటించకూడదని కాదు. అండ్ నెయిల్ కట్ చేసుకునేటప్పుడు మనకి నెయిల్ షార్పర్ అవన్నీ సపరేట్గా కొనుక్కొని చేసుకుంటారు కదా. నేను ఇదివరకు అన్నీ మెయింటైన్ చేసుకునేదాన్ని, కానీ పిల్లలు పుట్టాక చాలా కాలం వరకు నెయిల్స్ పెంచుకోలేదు నేను. అందుకే నెయిల్ డీప్గా కట్ చేయడానికి ఒక నెయిల్ కట్టర్ మాత్రం ఉంచుకున్నాను. మిగిలినవన్నీ ఎక్కడెక్కడో పోయినాయి అనమాట. పిల్లలు ఉన్నప్పుడు అసలు నెయిల్స్ అనేవి పెంచుకోకూడదు. చిన్న బేబీస్ కదా, వాళ్ళ స్కిన్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి. అందుకని చాలా కాలం తర్వాత, మోస్ట్లీ 3 years తర్వాత నేను మళ్ళీ నెయిల్స్ కొంచెం పెంచుకుంటున్నాను అనమాట. అందుకని నా పాత నెయిల్ కట్టర్తోనే సింపుల్గా నెయిల్ కట్ చేసేసుకొని దానికే చిన్న షార్ప్నర్ ఇస్తారు. ఇదివరకు అవి ఎందుకు ఉండేవో కూడా తెలియదు. చిన్నప్పుడు ఏవో అరుగు తీసుకోవడానికి అనుకునే వాళ్ళము. ఇప్పుడు అవి నెయిల్ షార్పర్స్ అని మనకి టీనేజ్లోకి వచ్చాక తెలిసింది. సో అలా క్లీన్గా నెయిల్ కట్ చేసేసుకొని, ఆ నెయిల్స్ అంటే గుర్తొచ్చింది, మొన్న ఆ ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ దాంట్లో పోస్ట్ మార్టంలో ఆ అబ్బాయి ఫింగర్స్లో అమ్మాయి నెయిల్స్ ఉన్నాయని చెప్పినప్పుడు అసలు ఎంత బాధ అనిపించిందో.